ఏటా మురగశిర కార్తె సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బత్తిని చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి దివ్య ఔషధంగా భావించే ఈ ప్రసాదం పంపిణీ కార్యక్రమం రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. రేపు రాత్రి వరకు అంటే 24 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ ప్రసాదం స్వీకరించేందుకు దేశంలోని పలు రాష్ట్రాల నుండి ఇప్పటికే వేల మంది నగరానికి చేరుకోవడంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. మరోవైపు భారీ రద్దీ నేపథ్యంలో నాంపల్లి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాంపల్లి నుండి కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీకి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాము. మనం చూస్తూ ఉన్నాము చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఆయా రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి రావడం జరిగింది. అంతేకాకుండా ఒకవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి క్రమంలో అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తులో ఉండడం జరుగుతుంది. మరొక వైపు దాదాపు 1,35,000కు సంబంధించినటువంటి చేప పిల్లలను ఒకవైపు ఫిషరీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ప్రజలకు ఇవ్వబోతుంది. ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుంది. 176 సంవత్సరాల నుంచి కూడా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒకవైపు ఏవైతే అంబులెన్స్లు కావచ్చు, అంతేకాకుండా అత్యవసర సేవలకు సంబంధించి వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో వాటర్ ఫెసిలిటీతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి భోజనం కావచ్చు, అల్పాహారం, వీటన్నిటిని కూడా ఉంచడం జరిగింది. ప్రధానంగా ముంబై కావచ్చు, జార్ఖండ్ ఆయా రాష్ట్రాల నుంచి కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. మరొక వైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పార్కింగ్లు ఇవ్వడం జరిగింది. మరొక వైపు నార్మల్గా కామన్గా వెళ్ళేటటువంటి వాహనదారులకు కూడా వేరే మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాల దిశగా కూడా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా కూడా ఇక్కడికి ఈ చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు చాలామంది ప్రజలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. అందుకు గాను అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో పాటు ఎవరైతే కొంతమంది దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో దానికి సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ యశ్వంత్తో కలిసి జ్యోతి టీవీ 9 నాంపల్లి నుంచి హైదరాబాద్.